ఐఎమ్ కంఫర్టబుల్. మీ అందరికీ నమస్కారం. నాకు April 3 సినిమా రిలీజ్ అయ్యింది. అప్పటి నుంచి నన్ను చాలామంది మెచ్చుకున్నారు, చాలామంది కంగ్రాచులేట్ చేశారు. కానీ నా మనసులో ఇక్కడ రావడం అన్నది గ్రేట్ థింగ్. ఐ రియలీ రెస్పెక్ట్ ఈ క్రిటిక్స్ అసోసియేషన్, అంటే నాకు చాలా గౌరవం ఉంది. సో మీరు ఇవాళ నాకు పెద్ద అవార్డు ఇచ్చినట్టు, నాకు ఇదే అవార్డు. నేను వేరే ఇది నేను అవార్డుగా తీసుకోవటం లేదు. నాకు పెద్ద అవార్డు అంటే ఇవాళ మీరు ఇవ్వడమే. నాకు ఈ సక్సెస్ అన్నది చాలా కావాల్సింది. ఎందుకంటే నాకు అప్పుడు యాక్సిడెంట్ అయ్యింది November 15th, 1989 మగాడు సినిమాలో. అప్పుడు ఏమన్నారు, అప్పుడు అంకుశం రిలీజ్ అయ్యి చాలా పెద్ద సక్సెస్గా రన్ అవుతుంది. అప్పుడు యాక్సిడెంట్ అవ్వగానే మీకు అంకుశం అంత పెద్ద హిట్ అయింది కదా, మీకు అందువల్ల దిష్టి తగిలింది. కానీ చాలామంది మన ఇండస్ట్రీలో ఈవెన్ ప్రెస్లో కూడా మీకు యాక్సిడెంట్ అయింది కాబట్టి పెద్ద సక్సెస్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు ఏంటి నాకు పెద్ద సక్సెస్ వచ్చిందంటే, ఈ యాక్సిడెంట్ నాకు లెఫ్ట్ లెగ్ అప్పుడు మగాడులో అది బోన్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు జరిగింది కూడా రైట్ లెగ్, సేమ్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్, లిటిల్ మోర్ సీరియస్ థింగ్. బట్ డాక్టర్ వాళ్ళు 3 hours దాన్ని సర్చ్ చేయడానికి తీసుకున్నారు. అంటే అంత కాంప్లికేటెడ్గా ఉండింది. బట్ ఇప్పుడు బెటర్గా కోలుకున్నాను. ఉండండి, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం దాని వదిలేసి అదే. సో అప్పుడు నాకు November 15th యాక్సిడెంట్ అయ్యింది. December 8th ఇదుదండ పోలీస్ అంకుశం రిలీజ్ అయిపోతుంది. సో నాకు అందరూ ఏమి చెప్పారంటే, నీకు ఇదుదండ పోలీస్ పెద్ద హిట్ అయిపోతుంది, నువ్వు యాక్సిడెంట్ అయిపోయింది, నీకు దేవుడు ఇలా ఇస్తే అలా ఒకటి ఇస్తారు అన్నట్టు అన్నారు. లాస్ట్ చూస్తే అది సూపర్ హిట్ అయింది. సో నాకు అంకుశం తెలుగు అండ్ తమిళ్ అండ్ యాక్సిడెంట్ అయిన మగాడు సినిమా అది హిట్ అయ్యింది. సో అలాగా నాకు ఇప్పుడు బైకర్ ముందు యాక్సిడెంట్ అయ్యింది, అయిన సినిమా ఇంకా పేరు పెట్టలేదు, అనుకుంటూ ఉన్నాము. నాకు చాలా ఇష్టమైన సినిమా, అది నెక్స్ట్ వస్తుంది. సో ఆ సినిమాలో యాక్సిడెంట్ అయ్యింది. సో యాక్సిడెంట్ అయ్యి బైకే రిలీజ్ అయ్యింది, పెద్ద సక్సెస్ అయ్యింది. అలాగే నెక్స్ట్ సినిమా కూడా అవ్వాలని కోరుకుంటాను. అందుకే ఐ డిజర్వ్ ఏంటంటే యాక్సిడెంట్ అయ్యింది కాబట్టి. బట్ పెద్ద కష్టమే, పెద్ద కష్టం ఇచ్చారు. ఆ కష్టం దాటి వచ్చాను. ఇప్పుడు చాలామంది చాలా డాక్టర్స్ వచ్చి అది వేరే స్టేజ్కి వెళ్ళిపోతుంది, ఇప్పుడు అంటుకోవడం కష్టం అవుతుంది అన్నట్టు చెప్పారు. బట్ అన్నీ ఇప్పుడు మళ్ళీ నేను నార్మల్ లెవెల్కి వెళ్తున్నా. ఇంకా ఒక మినిమం 6 months to 1 year అవుతుంది. నాకు ఇప్పుడే 4 months అయింది. సో 4 months 3.5 months. సో ఐ విల్ ష్యూర్లీ రీచ్ ఓల్డ్ పొజిషన్, మళ్ళీ రన్ చేసేలా నేను ఉంటాను. దానికి నేను మూమెంట్స్ చేస్తున్నా. సో బైకర్ అనేది మంచి నేను చూసుకున్నా. జీవిత కొన్ని విషయాలు నాకు చెప్పదు. అలాగే నన్ను ఏదో ఇలా అడుక్కుంటూ తింటున్నారు అన్నది ఏదో అది ఓకే అనేది నాకు తెలియదు. కానీ ఎందుకు దాని గురించి మాట్లాడతాం.
అదే ఎవరో రాశారని, అలా కాదు, మర్చిపోయాను, అది వదిలేయండి. ఆ, అది ఏ విషయానికి తీసుకొచ్చానో మర్చిపోయాను. బైకర్ హిట్ అనేది మాత్రం నాకు చాలా రోజులు సక్సెస్ చూడలేదు కాబట్టి నాకు అలా అనిపించిందా, లేదు ఇది అయినా స్పెషలా అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ సక్సెస్ చాలా స్పెషల్గా ప్రతి ఒక్కరు చెప్పేవాళ్ళు అందరూ జీవిత అలా రాశారు అని చెప్పారు కదా, దానివల్లనో ఏమో థియేటర్కి వెళ్ళి ఆడియన్స్ని కలిస్తే వాళ్ళతో బయటకు వచ్చి, సార్ వెరీ గుడ్ కమ్బ్యాక్, మీరు ఇలాంటి సినిమాలు చేయండి సార్, ఏంటి సార్ మీకు తక్కువ, ఇలా మాట్లాడడం చాలామంది చేస్తున్నారు. సో దానివల్లనో ఏమో అలా మాట్లాడారు. కానీ అందరూ ప్రేమతో మీరు ఇంకా సినిమా చేయాలి, మీ సినిమాల కోసం మేము వెయిట్ చేస్తున్నాము, మీరు ఎక్కడ ఇంక పోయి సినిమాలు కనిపించారా అని అనుకున్నప్పుడు బైకర్ వచ్చింది, మీరు ఇంకా కంటిన్యూస్గా రావాలి అన్నట్టు అందరు అన్నారు. తప్పకుండా మంచి సినిమాలు చేస్తున్నాం, మంచి సినిమాలు వస్తుంది. చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి. నిజంగా యూ మేడ్ మై డే, ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇది నేను మాట్లాడాల్సింది అంతే. పిక్చర్స్